అందరికీ నమస్తేనుల్లా అంతా మంచినానుల్లా మన కాడికి ఇయాల మస్తు ముచ్చట్లు వచ్చినాయి మరి చెప్పుకుందామా చలో పాండి టేస్టీ గోల్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు హైదరాబాద్ వాళ్ళ గురించి చెప్తున్నా సపోజ్ ఇయాల ఇంట్లో తినబుద్ధి కాలేదే అనుకో హోటల్ నుంచి తెప్పించుకోవాలంటే ఏం తెప్పించుకుంటారు వాళ్ళ బిర్యానీ తెప్పించుకుంటారు కదా హోటల్లో తినాలన్నా బిర్యానీ పార్సల్ కట్టించుకోవాలన్నా బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలన్నా బిర్యానీ ఇగో గిట్లనే చూస్తారు కదా అన్నట్టు మన హైదరాబాద్ బిర్యానీ మళ్ళోసారి దునియా మెచ్చిన నంబర్ 1 బిర్యానీ అయ్యింది చూడండి మరి బిర్యానీలందు హైదరాబాద్ బిర్యానీయే వేరయా హైదరాబాద్ బిర్యానీ తిన్నోళ్ళ జన్మ ధన్యమేనయా అంతే కదా ఇగో పొగలెళ్ళే ఈ బిర్యానీని చూస్తుంటే నాకే నోట్ల నీళ్ళు ఉరుతున్నాయి అగో చికెన్ ముక్కలను చూడుర్రీ అమ్మ తోడు చెప్తున్నా ఇప్పుడు అర్జెంటుగా ఫోన్లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవాలనిపిస్తుంది ఈ ముచ్చట చెప్పినాక అదే పని చేస్తా ఇట్లా నేనే కాదు రోజు లచ్చల మంది అనుకుంటుర్రు అందుకే దేశంలోనే మన హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్లలో నంబర్ 1 ఆర్డర్ అయింది స్విగ్గీ కంపెనీ వాళ్ళు సర్వే చేసిర్రట దేశం మొత్తంలో ఏ వంటకానికి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి దేనికి గిరాకీ ఎక్కువ ఉన్నది జనాలు ఎక్కువ ఏం తింటుర్రు అని సర్వే చేస్తే మన హైదరాబాద్ బిర్యానీ నంబర్ 1 జాగాలో ఉన్నదని తేలింది ఈ ఒక్క ఏడాదిలోనే 1 కోటి మీదనే ఆర్డర్లు వచ్చినాయటం వల్ల ఒక్కొక్కరు వారంలో 2-3 మాటలైనా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటుర్రు ఒకలైతే ఈ ఏడాది మొత్తంలో 1600 బిర్యానీ ప్యాకెట్లు ఆర్డర్ చేసుకున్నాడట ఇక ఎప్పుడు ఆయన పాయడం అన్నట్టు ఇది ఖాళీ ఆర్డర్ల గురించే చెప్తున్నా హోటల్కు పోయి తిన్నోళ్ళ లెక్క తీస్తే వాంబు కండ్లు తిరిగినట్టు అవుతుంది ఏ 2-3 కలిసిన బిర్యానీ తిందాంపా అని పోతారు కదా అదే చెప్తున్నా ఇగో ఇది మన హైదరాబాద్ బిర్యానీ గొప్పతనం నన్ను అడిగితే దునియాలో ఏ మూలకువో మన హైదరాబాద్ బిర్యానీకి ఉన్న రుచి ఏడ దొరకదుల్లా అట్లా అన్నుడు ఎవ్వరితో కాదు కూడా అందుకే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలైనా రాజకీయం లీడర్లైనా ఎక్కడెక్కడో ఏడేడికెళ్ళో హైదరాబాద్కి వచ్చి బిర్యానీ రుచి చూడండి వాళ్ళు మళ్ళా వాపస్ ఊరు అన్నట్టు ఇప్పుడు మనం అసెంబ్లీకి పోదాం పారులా 3వ రోజు అసెంబ్లీలా మన గవర్నర్ మేడం వచ్చి ఉపన్యాసం ఇచ్చింది పాండ్రి ఈ ముచ్చటనే చూద్దాం బరాబర్ 11:30 గాంగనే అసెంబ్లీ మీటింగులు స్టార్ట్ అయినాయోల్లా మన శాసన మండలి శాసనసభ ఒకటేసారి సమావేశమైనాయి మన గవర్నర్ తమిళసై మేడం కూడా వచ్చింది అగో అటు దిక్కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు ఇటు దిక్కు శాసనసభ స్పీకరు ప్రసాద్ కుమార్ సారు నడిమిట్లా గవర్నర్ తమిళసై మేడం నిల్చున్నారు వందనాలు చేసిర్రు ఇక తమిళసై మేడము అందరికి నమస్కారం చెప్పుకుంటా పేపర్ల రాసుకున్నదంతా ఉపన్యాసం ఇచ్చింది My congratulations to all the new ministers. I am of firm opinion that the combination of youth and experience in the cabinet would fulfill its promises and reach its goal. My congratulations to the newly formed cabinet. I sincerely wish that your journey in the service of the people will be fruitful. అయితే గవర్నర్ మేడం స్పీచులా తెలంగాణ జనానికి తక్లీఫ్ అనిపించే మాటలు చెప్పిందని జనాలు బీఆర్ఎస్ లీడర్లు బాధపడ్డారు గిదే మాట కడియం శ్రీహరి సార్ కూడా చెప్పిండు అగో గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నదనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది జాతీయ స్థాయి సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది ఆగానట గవర్నర్ మేడం అబద్ధాలు చదివి గవర్నర్ పదవినే అవమానించినంత పనిచేసిందని శ్రీహరి సార్ అంటుండు బయట కూడా చాలా మంది గట్లనే అనుకుంటుర్రట అన్నట్టు శాసనసభ స్టార్ట్ అయి ఫస్ట్ రోజేమో కొత్త సభ్యులు ఎమ్మెల్యేలుగా ఇమానం తిన్నారు
రెండో రోజేమో స్పీకర్ ఎన్నిక జరిగింది. ఇక మూడో రోజు గవర్నర్ మేడం ఉపన్యాసం ఇచ్చింది. ఉపన్యాసం అయినాక వాయిదా పడ్డది. అయితే ఏదో సినిమాలో సీన్ ఉంటది. ఇద్దరు దోస్తులు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటారట. దొంగనేమో పోలీసుకు దొరకకుండా ఏడ జాక్కోవాలో తెలియక డైరెక్ట్ చెరువులో జాక్కున్నాడట. ఇప్పటిదాకా దొరకలేదట దొంగ. ఇగో సేమ్ అదే స్టోరీ బయట కూడా జరిగింది. అది కూడా గా మేడ్చల్ జిల్లాలో అయ్యింది. చూడురు మరి. అయితే ఇప్పుడు మనం గా సూరారం శివాలయ నగర్ కాడ ఉన్నాం వల్ల. ఇగో ఈడ చెరువు కూడా ఉన్నది. ఈ చెరువు కాడ ఒక మనిషి కూర్చున్నాడు, కనబడుతుండా? అగో నిలబడి యోగా చేస్తుండా ఏంది అని అనుకునేరు. కాదు కాదు, ఈడు దొంగోడు. శివాలయ నగర్లో వాళ్ళ ఇంటికి వచ్చిండు. బీరువాలు సందుగాలు అన్ని చదిరిండు. ఇంకా జర షేప్ అయితే ఆడికెళ్ళి బయట పడతాడనంగా వీని గాచారంకున వడెత్తు ఇంటి ఓనర్ వచ్చిండోళ్ళ. ఖాతామి ఇక దొంగనికి భయమైంది. రయ్య రయ్య ఉరికిండు, గోడ దునికిండు. ఏడ జాక్కోవాలనో తెలియక ఇగో చెరువులో జాక్కుందామని దాంట్లో దునికిండోళ్ళ. అగో చూడురిగా. ఇక మొసమర్రలేదో లేకుంటే పిස්සలేసిందో గాని జరసేపటికి చెరువు నడిమిట్లున్న బండకాడ నిలుచున్నాడు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి వానికి నచ్చ చెప్తుర్రట. అరే వారి బయటికి రారా, నిన్నేం చెయ్యం గాని ఎంతసేపు అని ఉంటావు, మొసళ్ళు వస్తాయి పీక్క తింటాయి అని అంటుర్రట. గాని వాడు మాత్రం పోలీసు వాళ్ళని నమ్ముతలేడు. ముందు పోతే నొయ్యి, వెనక పోతే గొయ్యి లెక్క అయిందేంది నా బతుకు అనుకుంటా బాధపడుతుండట. ఆడనే బండకాడ నిలుచుంటాం. మొత్తానికి చెరువుల జాక్కున్న అతి తెలివి దొంగని ఇన్నొద్దులా చూసిన వాళ్ళ నేను. అవు గాని ఇప్పుడు మన ముచ్చట్లలా బిజినెస్ ముచ్చట్లు చెప్పుకుందాము. అయ్యో గదేనొల్ల సెన్సెక్స్ గట్లా మీదికి పోయింది, నిఫ్టీ గిట్లా కిందికి వచ్చింది, మార్కెట్ ఒడిదొడుకులకు గురైంది, ఒత్తిడికి గురైంది అని చెప్పుకుంటారు కదా. అగో గా ముచ్చట్నే మనం చెప్పుకుందాము పాండ్రి మరి. అయ్యి ఏమో అనుకున్నా గాని మన స్టాక్ మార్కెట్ బుర్ర బుర్ర మీది కురుకుతూనే ఉన్నదల్లా. మస్తు లాభాలే లాభాలు, లాభాలే లాభాలట. అంతెందుకు గా సెన్సెక్స్ అని అంటారు కదా, గా సెన్సెక్స్ కొత్త రికార్డు కొట్టిందట. 71,483 పాయింట్లను దాకిందట. ఈ పాయింట్ కాడి ఖర్చుడు ఇదే ఫస్ట్ టైం అటనొల్లా. శుక్రవారం ఒకటే నాడు 969 పాయింట్ల ఫాయిదా వచ్చిందని అంటుండ్రు. పొద్దటి సందే లాభాలతోని మార్కెట్ షురు అయిందట. నంబర్లు పెరుక్కుంటూనే పోతున్నాయి. గీత కిందికి మీదికి కిందికి మీదికి తిరుక్కుంటా లాస్ట్ కు రయ్యమని మీదికే ఊరికి లాభంలోకి తెచ్చింది మార్కెట్ ను. ఇక అటు నిఫ్టీ కూడా 274 పాయింట్లు లాభంతోని 21,456 పాయింట్ల కాడ ఆగింది. ఈ మార్కెట్ ఏందో, లాభాలు వడుడేందో, గీత మీదికి పోవుడేందో, ఈ సెన్సెక్స్ ఏందో, మార్కెట్ ఇటు అటు పోవుడేందో, ఈ ఖాత ఏందో, ఈ కార్ఖాన ఏందో అని మీ దాంట్లో కొందరు కనిపించచ్చు. ఇదంతా స్టాక్ మార్కెట్ కథ. వీటి ముచ్చట్లు కొందరికి అర్థం కాకున్నా ఈ మార్కెట్లా పెట్టుబడులు పెట్టేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళకి అర్థమైతది మార్కెట్ లాభాలకు వచ్చిందా అంటే వాళ్ళందరూ దిల్కుష్ అవుతారు. అదన్నట్టు ముచ్చట. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకిని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్.